దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. నేటి దినవాక్యం చూసుకున్నట్లయితే సామెతలు 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయయు కోరదగినది. ఇందులో గొప్ప సత్యం ఉన్నది ఏమిటంటే, ఐశ్వర్యం కొరకు మనము అనేక విధములుగా పాటుపడతాం. మన ఆర్థికంగా డబ్బుల విషయంలో కానీ, ఇంకా సిరి సంపదలు కావాలని మనసులకు ఆశ కలిగి ఉంటాం, కానీ అది మన వెంబడి రాదు. ఏమంటుండు? ఐశ్వర్యం కంటే మంచి పేరు మనకు ఎలా వస్తుంది అంటే, మన ప్రజల లోపల మంచి పనులు చేసినప్పుడు అది మనకు మంచి పేరు కలుగుతుంది. అదేవిధంగా వెండి బంగారములు మన వెంట రావు, తీసుకొని పోలేము, కానీ దయ కలిగి ఉంటే ఆ దయయు మంచి పేరు మనకు తెచ్చిపెడుతుంది, మంచి పేరును తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ లోకంలో జీవించినప్పుడు ఐశ్వర్యములు మన వెంట రావు, ధనము రాదు, సిరి సంపదలు రావు, ఏవి కూడా మన వెంట రావు. కానీ మంచి పేరు సంపాదించుకుంటే దేవుని యందు మనం నిలిచి అలాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే దేవాతి దేవుడి కూడా మంచి ఆశీర్వాదం మెండుగా దయచేస్తాడని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుపుతూ ముగిస్తున్నాను.